వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను మన కిచెన్లో క్రిస్పీ దోశని ఎలా చేయాలో చూపించబోతున్నాను. అలాగే అందులోకి చట్నీ కూడా ఎలా చేయాలో చూపించబోతున్నాను. తప్పకుండా చూసేయండి. దోశలు వేయడం చాలా ఈజీనే, కాకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అలాగే బ్యాచులర్స్కి ఇలా కొంతమందికి దోశలు వేసుకోవడం వచ్చి ఉండదు కదా, వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. నేను చెప్పిన టిప్స్ అలాగే కొలతలు ఫాలో అవుతూ చేయండి, మీరు కూడా చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక గిన్నె తీసేసుకొని అందులోకి 4 గ్లాసుల రేషన్ బియ్యం తీసేసుకున్నాను అనమాట. ఈ రేషన్ బియ్యంతో దోశ చాలా బాగా వస్తుంది, మసూరా బియ్యం కంటే. ఇలా దోశ బియ్యం అలాగే ఈ రేషన్ బియ్యం తీసేసుకొని చేసేసుకోండి. 4 గ్లాసుల రేషన్ బియ్యంకి 1 గ్లాసు మినపప్పు తీసేసుకున్నాను. అలాగే ఒక అర గ్లాసు వరకు శనగపప్పు తీసేసుకున్నాను. అలాగే కొంచెం మెంతులు అనమాట, కొన్ని వేసేసుకోవాలి. వీటన్నింటిని ఒక 4 లేదు అంటే 5 సార్లు, రేషన్ రైస్ కదా కొంచెం ఎక్కువ సార్లే నీట్గా కడిగేసేయాలన్నమాట. ఇలా నీట్గా వాష్ చేసేసి నేను నానబెట్టి పెట్టేశాను. ఒక 4 గంటలు నానితే సరిపోతుందన్నమాట. మీకు వీలైతే 6 గంటలు అలా నానబెట్టుకోండి, కాకపోతే 4 గంటలు నానినా కూడా సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదనమాట. చూసారు కదా, ఇందులోకి అటుకులు కూడా నానబెట్టుకోవాలి, కాకపోతే వీటితో పాటు అస్సలు నానబెట్టకూడదు. సేమ్ అదే గ్లాస్తోనే 1 నుంచి 1.5 గ్లాస్ వరకు అటుకులు కూడా తీసేసుకున్నాను. వీటిని మనం గ్రైండ్ చేసుకునే ఒక 10 నిమిషాల ముందు నానబెడితే సరిపోతుంది. చూసారు కదా, నేను ఇక్కడ గ్రైండ్ చేసే ముందే నానబెట్టి పెడుతున్నాను. 4 గంటల తర్వాత ఇంకా ఇది అటుకులు వేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలకి మనము గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ బియ్యం అంతటిని. ఇక్కడ నేను ఇవి అటుకులు వేసి ఒక 15-10 నిమిషాలు అయిపోయింది. తర్వాత వీటిని గ్రైండ్ చేసేసుకోవడమే. ఇంకా మీరు కావాలనుకుంటే గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు, లేదు అంటే మిక్సీ జార్లో అయినా వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మిక్సీలో వేసేసుకుంటున్నాను. మీకు మిక్సీ జార్కి పట్టేయాన్ని వీటన్నింటినీ వేసేసుకొని తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్ళు వేసేసుకోవాలి. అవి జస్ట్ అలా మునిగనట్లు వాటర్ వేసేసుకోండి, మరి ఎక్కువ వేయకండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. ఎక్కువ క్రిస్పీగా కావాలనుకునే వాళ్ళు కొంచెం బరకగా ఉండేలా చూసుకోండి, లేదు అంటే కొంచెం మెత్తగా, మీ ఇష్టం అనమాట, ఎలా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక పెద్ద బాక్స్లోకి వేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం నైట్ అంతా అలానే ఉంచేస్తాం కాబట్టి మార్నింగ్కి కొంచెం పొంగుతుంది కదా, దానికోసం గిన్నె స్పేస్ ఉండేలా చూసుకోండి. ఇలా నేను 2 సార్లుగా పిండిని గ్రైండ్ చేసి పెట్టేశాను. ఆఫ్టర్నూన్ నానబెట్టేసి ఈవినింగ్ అలా గ్రైండ్ చేసేసాను అనమాట. నైట్ మొత్తం అలానే ఉంచేసాను. మరుసటి రోజు ఉదయానికి ఇలా పిండి బాగా పొంగింది, చూస్తున్నారు కదా, ఇలా పొంగాలన్నమాట పిండి. ఇలా నేను చెప్పిన కొలతలు అలాగే టిప్స్తో ఈ పిండిని వేసేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందన్నమాట దోశ పిండి. చూసారు కదా ఎంత బాగా పొంగిందో. తర్వాత మనకి కావాల్సినంత ఒక సపరేట్ గిన్నెలోకి తీసేసుకోవాలి. అప్పుడు వేసుకోవడం కోసం దోశలు, మిగతాది ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని ఒక 3-4 రోజులు వాడుకోండి, సరిపోతుంది. తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కొందరు వంట సోడా వేసుకుంటూ ఉంటారు కదా. ఇలా పిండి బాగా పొంగింది కదా, ఇంకా వంట సోడా ఏం అవసరం లేదనమాట. వంట సోడా కూడా హెల్త్కి అంత మంచిది కాబట్టి ఇంకా వేయాల్సిన అవసరం లేదనమాట. డైరెక్ట్ దోశలు వేసేసుకోవడమే. సాల్ట్ కొంచెం వాటర్ వేసేసి అంతే. దానికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేశాను. అది హీట్ అయిన తర్వాత ఇలా నీళ్లు చల్లాలన్నమాట. నీళ్లు చల్లిన తర్వాత ఒక తడి క్లాత్ ఉంటుంది కదా, ఆ తడి క్లాత్ని తడుపుకొని ఇలా నీట్గా ఒకసారి తుడిచేసేయాలి. ఆ హీట్ తగ్గుతుంది కదా, అది బాగా హీట్ అయినాక ఇలా నీళ్లు చల్లి ఇలా క్లాత్తో తుడిస్తే చాలా బాగా వస్తాయి అన్నమాట దోశలు వేసేటప్పుడు. హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు దోశలు వేయకూడదు అనమాట. దోశలు వేస్తే మళ్ళీ గరిటెకు అంటుకుపోతుంది అనమాట. అలా అంటుకుపోతే దోశ సరిగ్గా రాదు కదా. ఇలా ఫ్లేమ్ తగ్గించి ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా దోశ వేసేసుకొని, ఇలా దోశ వేసిన తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో, ఎక్కువ క్రిస్పీగా కావాలి అనుకునే వాళ్ళు మీడియం ఫ్లేమ్లో, లేదు అంటే సిమ్లో పెట్టి కాల్చుకోవాలన్నమాట దోశని. మెత్తగా కావాలి అనుకుంటే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి కాల్చేసుకోండి. ఎక్కువ
కాలనివ్వకుండా అలా అయినా చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు అనమాట. ఈ దోస పిండితో చూసారు కదా, ఇలా బాగా కాలింది. వేసేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టడం అస్సలు మర్చిపోకండి. మరొకసారి చేస్తానులేండి, చూసేయండి. ఇక్కడ చూసారు కదా, నేను 2 వైపులా కాలుస్తున్నాను ఈ దోసని. కొందరికి 2 వైపులా కాల్చుకొని తినే అలవాటు ఉంటుంది కదా, వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఇలా కాల్చుకుంటే 2 వైపులా కాలిన దోస రెడీ అయిపోయింది. తరువాత ఒకవైపు మాత్రమే కాల్చుకుంటారు కదా, ఆ దోసని కూడా వేసేద్దాం. అది చూసారు కదా, ఇక్కడ నీళ్ళు చల్లాలని చెప్పాను కదా, కొంచెం నీళ్ళు చల్లేసి తడి క్లాత్తో ఇలా తుడుచుకోవాలన్నమాట. తుడిచేసి సిమ్లో పెట్టేసి ఇప్పుడు దోసను వేసేయాలి. దోస వేసి మెల్లగా స్ప్రెడ్ చేసేసేయాలి. ఈ దోస పిండితో చాలా రకాల దోసలు వేసుకోవచ్చు అనమాట. మసాలా దోస, కారం దోస, అలాగే పుంగనాయలు, అలాగే ఊతప్పం, అలా చాలా రకాలు వేసుకోవచ్చు అనమాట. అవి కూడా నేను తప్పకుండా అప్లోడ్ చేసేస్తాను. వీడియో లెంత్ పెరిగిపోతుంది కాబట్టి ఓన్లీ ప్లెయిన్ దోస వరకే చూపిస్తున్నాను. తర్వాత నేను నెక్స్ట్ టైం తప్పకుండా అప్లోడ్ చేస్తాను. చూసారు కదా, ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకోండి. ఇలా బాగా ఎర్రగా కాలనివ్వాలి. చెప్పాను కదా, క్రిస్పీగా కావాలనుకునే వాళ్ళు మీడియం, లేదు అంటే సిమ్లో పెట్టుకోవాలి, మీడియం ఫ్లేమ్లో అన్నాని. అలా పెట్టేసుకొని ఇలా క్రిస్పీగా కాల్చుకోవడమే, అంతే. ఇలా ఓన్లీ నేను ఒకవైపు మాత్రమే కాల్చి చూపిస్తున్నాను ఇక్కడ. ఇలా మీకు ఎలా కావాలనుకుంటే అలా వేసేసుకోండి, అంతే. దోశ చూసారు కదా, ఇలా ఫాలో అయిపోండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. దోశ రెడీ అయిపోయింది. ఇంకా అందులోకి ఒక రకం చట్నీ కూడా చూపించేస్తాను. దానికోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసేసి పచ్చి కొబ్బరి కూడా వేసేసాను. అలాగే కారంకి తగ్గట్టు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. మీ కారంకి తగ్గట్టు మీరు పచ్చిమిరపకాయలు తీసుకోండి. కొందరు అలాగే పచ్చివి వేసుకొని చేసుకుంటూ ఉంటారు కదా, పచ్చిమిర్చి అలాగే పచ్చి కొబ్బరి, అలా అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తాను కాబట్టి మీకు కూడా ఇలా చూపించేస్తున్నాను. తర్వాత ఇవి ఇలా వేగిన తర్వాత చల్లారి పెట్టేసేయండి. చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. తీసేసుకొని అందులోకి ఒక 2 స్పూన్ల వరకు పుట్నాల పప్పు కూడా తీసేసుకుంటున్నాను. పుట్నాల పప్పు తీసేసుకొని తర్వాత వేయించుకున్న పల్లీలు కూడా లైట్గా పొట్టు తీసేసి అవి కూడా ఒక 2 స్పూన్ల వరకే తీసేసుకున్నాను. తర్వాత కల్లుప్పు కూడా వేసేసుకోవాలి. కల్లుప్పు వేసేసుకొని అందులోకి వెల్లుల్లి కూడా ఒక 3 రెవ్వలు అలా వేసుకుంటున్నాను. తర్వాత ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న చింతపండు కొంచెం వేసేసుకోవాలి. ఎక్కువ వేస్తే పులుపు వచ్చేస్తుందన్నమాట. తర్వాత కొంచెం వాటర్ వేసేసి మరొకసారి మళ్ళీ గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా చట్నీ కూడా ఇలా వేసేసుకోవడమే, అంతే. చాలా ఈజీ అనమాట. ఈ చట్నీ కూడా చాలా రకాలుగా చేస్తారు, అవి కూడా తప్పకుండా అప్లోడ్ చేస్తాను నేను. చూస్తున్నారు కదా, ఇలా చట్నీ రెడీ అయిపోయాక ఇంకా దానికి కూడా పోపు పెట్టేసుకోవడమే. ఇందాక వేయించుకున్న కడాయిలోనే పోపు పెట్టుకుంటున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి సేమ్ అదే కడాయి ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే ఎండుమిరపకాయ ఒకటి, కరివేపాకు వేసేసాను. వేసేసి ఇలా వేయించేసి పోపు పెట్టేసుకోవడమే అనమాట. ఈ పోపుని చట్నీలో వేసేసుకోవడమే, అంతే. రెడీ అయిపోయింది. మీరు ఎంత లూజ్గా చట్నీ కలపాలి అనుకుంటున్నారో అంత లూజ్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ అంత లూజ్గా కలిపేసుకోండి. చట్నీ కూడా రెడీ అయిపోయింది. చట్నీ అలాగే దోశని కూడా ఎలా చేయాలో చూపించేశాను కదా, తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తుందన్నమాట. రోడ్ సైడ్ బండి మీద దొరుకుతుంది కదా మనకి, అలా వస్తుందన్నమాట. అలాగే హోటల్స్లో కూడా ఇలా క్రిస్పీగా చేస్తూ ఉంటారు కదా, అలా చాలా బాగా వస్తుంది. ఇలా ఒకసారి ఫాలో అవ్వండి. ఇందులోకి టొమాటో చట్నీ కూడా బాగుంటుందన్నమాట. నేను తప్పకుండా మిగతా చట్నీలు కూడా ఎలా చేయాలో చూపించేస్తాను. చాలా రకాల చట్నీలు కూడా చేసుకుంటారు కదా చాలా స్టైల్లో, అవి కూడా తప్పకుండా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.